దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో యేసయ్య మినిస్ట్రీ జూమ్ మీటింగ్లో ఉన్న దేవుని బిడ్డలందరికీ, ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనము హితవత్సరము సునాద సంవత్సరంలో ఉన్నాము. దేవుడు మనకు ఈ 2026వ సంవత్సరాన్ని సునాద సంవత్సరంగా అనుగ్రహించాడు. యేసయ్య ప్రేయర్సెల్లో అంటే సునాద సంవత్సరం అంటే కోల్పోయిన దాన్ని అంతా తిరిగి పొందుకోవడము, కోల్పోయిన సంతోషమే కానీ, ప్రాపర్టీ కానీ, ఏదైనా మనం పోగొట్టుకుంటే దాన్ని తిరిగి పొందుకునే సంవత్సరమే సునాద సంవత్సరం. దేవునికి స్తోత్రం. అయితే ఈ సునాద సంవత్సరంలో దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా మనల్ని విస్తరింపజేస్తానని, అభివృద్ధి పరుస్తానని, మనల్ని అధికారికంగా నియమిస్తానని, నియమించడం అంటేనే అధికారంతో కూడిన విషయం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరి గతించిన కొద్ది నెలలుగా మనము ధ్యానిస్తున్నాము. దేవుడు మనల్ని అధికారికంగా ఏ విధంగా నియమిస్తూ ఉన్నాడో, ఏ విధంగా వాడుకుంటున్నాడో, ఏ విధంగా అభివృద్ధి పరుస్తున్నాడో, ఏ విధంగా విస్తరింపజేస్తున్నాడో ఆ మాటలను ఆధారంగా మనము మాట్లాడుకుంటున్నాము దేవుని వాక్యంలో నుండి. ఈరోజు యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనము. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏం అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుకుని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి ఏర్పరచుకోలేదు, దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు అంటే తల్లి గర్భంలో రూపించబడక మునిపే, జగత్ పునాది వేయబడక మునిపే ప్రభువు మనల్ని ఆయన సొత్తుగా, ఆయన బిడ్డలుగా చేసుకొని, మరి ఆయన బిడ్డలుగా మనల్ని నియమించి ఏర్పరచుకొని ప్రభువు వాడుకుంటూ ఉన్నాడు. అంతేకాదు, ఏర్పరచుకొని వదిలిపెట్టలేదు. కానీ మనం ప్రభువును, తండ్రిని ప్రభు పేరిట ఏది అడిగినా కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యంలో రాయబడింది. ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినానో నేను చేతును. దేవునికి స్తోత్రం. అందుకే ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి అని మన విన్నపాలన్నీ దేవునికి తెలియజేసిన తర్వాత యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి అని ముగిస్తాం. ఎందుకంటే ఆయన నామములో మనం ఏమి అడిగినా కూడా అది ఆయన వల్ల మనకు దొరుకును. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆయన నామం యొక్క శక్తి ఎంత గొప్పది. మీరు నా నామం ఏది అడిగినా కూడా అది నేను మీకు అనుగ్రహిస్తాను అని దేవుని వాక్యంలో ఉన్నది. అంతేకాకుండా ఆయన నామంలో ఆకాశం క్రింద నా నామమున తప్ప మరి ఏ నామమున రక్షణ లేదు అని ప్రభు సెలవిచ్చాడు. కనుక ప్రభు అయిన యేసు నామంలో మాత్రమే రక్షణ. ప్రభు అయిన యేసు నామమున పిలువబడటం చూచి అనేకులు మనకు భయపడతారు అని కూడా దేవుని వాక్యంలో రాయబడింది. అంతేకాకుండా యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి పరిగెత్తుకొని వెళ్ళి సురక్షితంగా నివసించును. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క నామము మనకు రక్షణ వలయము. ఒక వ్యక్తి చుట్టూ ఒక కోట నిర్మింపబడి భద్రంగా లోపల ఉన్నట్టుగానే ప్రభు నామమే మనకు బలమైన కోట, బలమైన దుర్గంతో సమానం. కనుక దుర్గం లాంటి నామము ప్రభు అయిన యేసుక్రీస్తుది. యేసు నామములో మనం ఏం అడిగినా కూడా అది ఆయన వల్ల మనకు దొరుకును. యేసు నామములో మనకు రక్షణ, యేసు నామములో భద్రత, యేసు నామములో మరి భూప్రజలు భయపడతారు. యేసు నామంలో మనకు సర్వము దొరికే స్థలము ప్రభు యొక్క నామములో ఉంది దాగి. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనం దేవుని
తండ్రిని ఏమి అడిగినా కూడా ఆయన మనకు అనుగ్రహించాలంటే మాత్రము ఆయన నామంలో మాత్రమే మనము అడగాల్సి ఉంటుంది. అంతేకాదు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచేందుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే మనము ఫలించాలని, మూడు బారినట్టు ఫలాలు లేకుండా ఆ విధంగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. మరి లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఉందనుకుంటున్నాను. మెట్కైతే లూకాసు వార్తలనే ఉంది. ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు తీసుకొచ్చి నాటినప్పుడు ఈ భూమి ఎలా వ్యర్థమైపోద్ది, మరి ఇది 3 సంవత్సరాల నుండి ఎక్కడానికి వస్తుంటే ఒక్క ఫలం కూడా కనపడతలేదు, దీన్ని నరికించి వేయనున్నప్పుడు తోటమాలి, ప్రభువా ఈ సంవత్సరం కూడా ఉండని అయ్యా, నేను దానికి కాపు కాస్తా, ఎరువేస్తా, నీళ్లు పెడతా అన్నాడు. దేవుని వెళ్ళారా, దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే మనం ఏమడిగినా కూడా దేవుడు ఎందుకు మనకు తండ్రి మనకు ఎందుకు ఇస్తున్నాడంటే మనము ఫలించాలని, మూడు బారిపోయినట్టు ఉండడము, నిర్జీవంగా ఉండడము, సత్వ లేనట్టుగా ఉండడము, ఫలించకుండా ఉండడము, ఎండిపోయినట్టుగా ఉండడము అది దేవునికి ఇష్టం లేదు. కనుక దేవునికి స్తోత్రం. దేవుని వెళ్ళారా, మనం బహుగా ఫలించాలా, అంతేకాదు మన ఫలము నిలిచి ఉండాలి కూడా. కొంతమంది ఫలాలు ఫలించినట్టే ఉంటారు కానీ మళ్ళీ అప్పుడే ఆ ఫలాలు ఎండిపోయినట్టు ఎందుకు పనికిరాని లాగా కనబడతాయి. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఉంది, నా యజమానికి నా ప్రభు ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది, ఆ ద్రాక్ష తోటలో సత్తువ గల ద్రాక్ష తోటను నేను వేశాను, కానీ అది కారు ద్రాక్షలు కాస్తా ఉంది. కారు ద్రాక్షలు కాస్తే నేను ఏం చేస్తా, దాన్ని నరికించి పడేస్తా అని చెప్తుంది. అంటే దేవుని బిడ్డలారా, మన ఫలము ఫలభరితంగా ఉండాలా, ప్రభువులో అంటుకట్టబట్టి వేరు పారి ఉండాలి. ప్రభువులో మనం బహుగా ఫలించడమే కాదు, ఆ ఫలము మనలో నిలిచి ఉండాలని కూడా ప్రభువు చెప్తూ ఉన్నాడు. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనము బహుగా ఫలించాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. మీరు ఫలించకుండా ఉంటే ఈ 15వ అధ్యాయం యోహాను సువార్తలో మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడు అని. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనం ఫలించకపోతే మరి పనికిరాని తీగలను పారవేసి పనికొచ్చే విధంగా మనల్ని నిజమైన ద్రాక్షవల్లి అయిన ప్రభు అయిన క్రీస్తుకు అంటుగట్టి ఫలభరితంగా ఉండాలని ప్రభు ఫలాల కొరకు ఎదురు చూస్తుంటే మనం కారు ద్రాక్షలు ఫలిస్తే మరి దాన్ని తోటను నరికించేసి దానికి కట్టిన బురుజును తీసేసి ఆ భద్రత ఫెన్సింగ్ లేకుండా చేస్తాడు. కనుక ఆత్మీయ జీవితంలో మనము ఫలభరితంగా ఉండాలి అని అంటే మనల్ని మనం కాపాడుకోవాలా, అంతేకాదు ప్రభు కొరకు మనం ఫలిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. అయితే ఆత్మఫలం ఏమనగా అని గలతీ 5:22లో ఉంది, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశా నిగ్రహం అనే ఫలాలు ప్రభు కొరకు మనం ఫలించాలి. కానీ చాలా మంది దేవుని బిడ్డలమని చెప్పుకొని ప్రభు చేత నియమించబడి ప్రభువులో అంటుకట్టబడి ఉండి కూడా ప్రేమ అనే ఫలము ఫలించకుండా ఉంటే దేవునికి చాలా బాధ అయింది. అరే నేను ప్రేమ అయి ఉన్నాను కదా, నా బిడ్డలు ఎందుకు ప్రేమ కలిగి లేరు? దేవుని బిడ్డారా, మనము ప్రేమ అనే 2 అక్షరాలు మనం కలిగి ఉండాలి. సంతోషము ఉండాలి. మరి దేవుడు అన్నీ మనకి ఇచ్చినా కూడా సంతోషం లేదు. చాలా మందికి సంతోషం లేదు. ఎందుకు? దేవా నువ్వు నాకు ఇచ్చిన ఆరోగ్యం కొరకు స్తోత్రము, దేవా నీవు నాకు ఇచ్చిన సౌకర్యాల కొరకు స్తోత్రములు, నాకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి స్తోత్రములు అని ఆ విధంగా దేవుని స్తుతించడానికి బదులుగా
బదులుగా లేనిది ఒకటి ముందేసుకొని నాకు అది లేదు ఇది లేదు. ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తులో నుండి కానానుకు నడిపించేటప్పుడు మరి వారికి శ్రేష్టమైన దేవదూతలు భుజించే మన్నాను ఆకాశం నుండి కురిపిస్తే ఈ సవిచారములు లేని ఈ మన్నా తప్ప మాకు ఇంకేం కనబడతలేదు. మేమైతే ఐగుప్తులో దోసకాయలు, కీరకాయలు, ఉల్లిగడ్డలు, తెల్లగడ్డలు అన్నీ తినేది, కుండల దగ్గర కూర్చొని చేపలు తినేది. మాకు ఇప్పుడు ఏమీ లేదు అని లేదు లేదు లేదు. దేవుని బిడ్డలారా, తిరగడానికి కారు ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, ధరించుకోవడానికి వస్త్రాలు ఉన్నాయి, మరి శ్రేష్టమైన ఆహార పదార్థాలు ఉన్నాయి, సంఘంలో సమాజంలో గుర్తింపు, మరి ఏది ఒకటి లేదు అని ఏమి లేదండి. ఎంత లేదన్నా కానీ కావలసిన సౌకర్యాలన్నీ కలిగే ఉంటాం మనం. మేలైన దాన్ని మరి అనేకము దేవుని నుంచి మనం పొందుకుంటూనే ఉన్నాం. కానీ దేవుని కొరకు ఫలాలు మాత్రం ఫలించకుండా నిర్జీవంగా, సోమరితనంగా, నిర్లక్ష్యంగా ఆ విధంగా ఉంటా ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో రాయబడి ఉంది, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నా గనక మీరు నా పేరిట తండ్రిని ఏమడిగినా కూడా ఆయన వల్ల మీకు అనుగ్రహింపబడుతుంది. అంతేకాదు మీరు వెళ్ళి ఫలించాలా, మీ ఫలము నిలిచి ఉండాలా. అందుకే నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఏర్పరచుకొని దేవుడు మనల్ని నియమించాడు. దేనికి నియమించాడు? మరి యేసు ప్రభు 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. దేనికి అనంటే ప్రభు పరిచర్య చేయడానికి, ప్రభువును గురించి ప్రకటించడానికి, ప్రభు గొప్పతనం గురించి మనుషులు బట్టి జాలర్లుగా నేను మిమ్మల్ని చేస్తా, ఈ చేపలు కాదు పట్టేది అని చేపలు పట్టే జాలర్లను, మనుషులు బట్టే ఆత్మలను బట్టే వ్యక్తులుగా దేవుడు సిద్ధపరిచి మార్క్స్ వార్త 3:14 ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యుద్ధకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండినట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించాను. 12 మందిని ఎందుకు నియమించిందట? అధికారం కలిగిన వారిగా సువార్త ప్రకటించాలని, అంతేకాదు దయ్యాలను వెళ్ళగొట్టాలని. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరి దయ్యములను వెళ్ళగొట్టే అధికారాన్ని దేవుడు తన బిడ్డలు, తన సేవకులైన, తన శిష్యులైన వారికి దేవుడు అనుగ్రహిస్తే అధికారం గలవాని రాగానే వాక్యాన్ని బోధించాలి. కానీ ఏదో భయపడ్డట్టు పిరికితనం గల ఆత్మ కలిగిన వారం కాం మనం. ఏలైనగా పిరికితనం గల ఆత్మ మీకు ఇయ్యలేదు, కానీ మరలా భయపడడానికి మీకు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. దేవుడు ధైర్యమును, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను మనకు అనుగ్రహించాడు. కనుక దేవునికి స్తోత్రం. దేవుని తనకిష్టమైన వారిని ఎందుకు పిలిచిందంటే మరి దయ్యములను వెళ్ళగొట్టే అధికారం నేను ఇస్తా, అంతేకాదు మీరు అధికారం గలవారై సువార్తను ప్రకటించాలా అని వారిని పిలిచినప్పుడు వారు మరి పిరికితనం కలిగిన వారుగా సువార్తను ప్రకటించకుండా ఉంటే దేవుని కొరకు మనం ఫలించినట్టు కానే కాదు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, సంతోషంగా ఎప్పటికీ ప్రభువుకు అప్పచెప్పిన విషయంలో మనకు సంతోషం ఉండాలి. సంతోషం అనేది కూడా ఒక ఆత్మ ఫలమే. కొంతమందికి అన్ని ఇచ్చినా కూడా ఎప్పుడు ముఖం మార్చుకొని ఉంటారు. తిరగడానికి వాహనం ఉంటుంది, ఉండడానికి ఇల్లు ఉంటుంది, మరి ఇంట్లో కావాల్సిన సౌకర్యాలన్నీ ఉంటాయి, ఉద్యోగం ఉంటుంది, ఆదాయం ఉంటుంది, బిడ్డలు ఉంటారు, అన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టే. బైబిల్లో రాయబడి ఉంది, కయ్యను తన అర్పణ దేవుడు లక్ష్య పెట్టినందుకట ముఖం మార్చుకున్నాడంట. అంతేకాదు ఆహాబు తనను ఆనుకొని ఉన్న ద్రాక్ష తోటను కూర మొక్కల కొరకు ఇయ్యమని నాబోతును అడిగితే నాబోతు ఇయ్యననంటే మరి యెజబేలు మధ్యలో జోక్యం కలిగించుకొని
ఆహాబు ముఖం మార్చుకొని పోయి మంచం మీద పండుకున్నట భోజనం చేయకుండా. నువ్వు ఇశ్రాయేలీలకు రాజుగా లేవా? నువ్వు ఎందుకు ముఖం మార్చుకొని ఉన్నావు? దేవుని వెళ్ళారా? భక్తిహీనుడు బుద్ధిహీనుడు ముఖం మార్చుకొనును అని సామెతల గ్రంథంలో ఉంది. ముఖం మార్చుకొని ఉండడము ఆత్మఫలాన్ని ఫలించినట్టుగానే కాదు, సంతోషంగా ఉండాలా. ఏమున్నా ఏమీ లేకపోయినా నా ప్రభువును కలిగి ఉన్నా ఆయన నాకు సమస్తం ఇవ్వగలడు. నాకు ఆరోగ్యం ఇవ్వాలంటే ఆయన్నే, నాకు ఉద్యోగం ఇవ్వాలంటే ఆయన్నే, నాకు ఆదాయం ఇవ్వాలంటే ఆయన్నే. నాకు ప్రభు ఉంటే సర్వం ఉన్నట్టే. నీ ఉంటే నాకు చాలు యేసయ్య, నీ వెంటే నేను ఉంటాను యేసయ్య, నీ మాట నాకు చాలు యేసయ్య. దేవునికి స్తోత్రం. దేవుని వెళ్ళారా? మన ప్రభు మనతో ఉంటే, యేసయ్య దోణిలో ఉన్నప్పుడు మరి ఆ దోణి మునిగిపోలేదు. యేసయ్య కానా వివాహంలో ఉన్నప్పుడు కానా వివాహంలో అవమానం కలగలేదు. యేసయ్య ఉన్న ఇంట్లో పేతురు అత్తకున్న జ్వరము వదిలిపెట్టి వెళ్ళిపోయింది. యేసయ్య ఉన్న దగ్గర దయ్యాలు ఉండడానికి వీలు లేనే లేదు. యేసు మాతో నీకేం పని? మమ్మల్ని వెళ్ళగొట్టడానికి వచ్చినవా నువ్వు? నీ సమయం రాకముందే వచ్చేసినవా అని చెప్పి దయ్యాలు పట్టిన వాడు ఆ సమాధుల మధ్యలో జీవిస్తూ ఆయన ప్రభువును మాతో ఎందుకు మమ్మల్ని సమయం రాకముందు వెళ్ళగొట్టడానికి వచ్చావా అన్నప్పుడు యేసు అధికారం గలవానిలాగా ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు అది గొప్ప పందుల మంద అక్కడ మేస్తుంటే 2000 పందులు ప్రపాతంలో ఆ నదిలో పడిపోయి చచ్చిపోయిందంట. అంటే ఈ ఒక్క మనిషి లోపల ఉన్న ఆ దయ్యము 2000 పందుల లోపల చచ్చినా కూడా అవి తట్టుకోలేకపోయినాయి. అంటే ఈ మనిషి మరి ఇన్ని వేల దయ్యాలను తనలో పెట్టుకొని ఉంటే యేసయ్య మాత్రమే వెళ్ళగొట్టేశాను. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని నియమించిండు, దేవుడు మనకు అధికారం అనుగ్రహించిండు, దేవుడు మనల్ని పిలిచిండు. నేను మిమ్మల్ని మనుషులను బట్టి జాలరుగా చేస్తాను, నా వెంబడి రండి అని పిలిచి మరి వారికి అధికారం గలవానిగా బోధించి వారిని ఇద్దరిద్దరిగా ఎదుట ఉన్న గ్రామానికి పంపించినట్టు వాక్యంలో మనం చూడగలం. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనము అధికారం గలవారముగా ఉండాలని, దయ్యములను వెళ్ళగొట్టే అధికారం గలవారై సువార్తను ప్రకటించాలని ప్రభు మనల్ని కోరుకుంటే మనము ఆయన కొరకు ఫలించకుండా పిరికితనం గలవారమై జీవిస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము మరలా భయపడడానికి దాస్యపు ఆత్మను దేవుడు మనకి ఇయ్యలేదు, కానీ దత్తపుత్రాత్మ, నాయన తండ్రి అబ్బా అని మొరపెట్టుకుని తన కుమార్ని ఆత్మను మన లోపల ఉంచండు. నిజంగా ఇంత అధికారం మన లోపల ఉన్నది అనంటే, ఎప్పుడన్నా ఒకప్పుడు మన భారత ప్రధాని ఇందిరాగాంధీ ఉండే, ఆమె నడిచే నడకను చూసిండ్రండి. మీరు టీవీల్లో అక్కడిక్కడ చూపిస్తారు అప్పుడప్పుడు. అంటే ఎంత టీవీగా నడిచేదో చెప్పొద్దు. అంటే అధికారం గలవారు ఆ విధంగా ఉంటారు. మీరు ఎవరినైనా ఐఏఎస్ ఆఫీసర్లను వీళ్ళని చూడండి, అధికారం ఉన్న వారి నడక, వారి మాట, వారి పద్ధతులు వేరే తీరు ఉంటాయి. కనుక దేవునికి స్తోత్రం. దేవుని వెళ్ళారా, మనల్ని దేవుడు అధికారం గలవానిగా, సువార్త ప్రకటించేవారిగా, దయ్యాలను వెళ్ళగొట్టేవారిగా, ఆ విధంగా అధికారాన్ని మనకిచ్చి మనల్ని నియమించి లోకానికి పంపిస్తే మనము ఆజ్ఞను అతిక్రమించి మరి ఆదాము ఏ విధంగా మరి దాక్కున్నాడో ఆ విధంగా మనం ప్రభు మాటకు లోబడకుండా ప్రభువుకు అవిధేయులమైపోయి ప్రభువు మీద తిరుగుబాటు చేసి ప్రభు మాటకు మనము దాన్ని అంత విలువీయకుండా మనము దేవునికి దూరమైపోతున్న సందర్భాలను ఎన్నో మనము చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము అధికారం గలవానిలాగా ప్రకటిస్తూ, అధికారము దేవుడు మనకిచ్చిన పరలోకమందు భూమి మీద సర్వాధికారము ప్రభువుకి ఇవ్వబడి ఉన్నది. ఆ అధికారాన్ని ప్రభు మనకు కూడా ఇచ్చాడు. కనుక ఒకసారి ఒక బ్రదరు, ప్రభా మరి నేను ప్రార్థన చేస్తే
ఎంతోమంది రోగాలు బాగైపోయింది, కానీ మరి నేను సిక్ అయిపోయినప్పుడు నేనెందుకు బాగైతలేను అని అంటే, నువ్వు రోగానికి ఆజ్ఞాపించమంటే నువ్వు ముచ్చట పెడుతున్నావు బిడ్డ. అందుకే రోగం నిన్ను వదిలిపోతలేదు. అపవాదం ఎదురించుది వాడు మీ ఎదురు నుండి పారిపోవును అని దేవుని వాక్యం చదివిస్తుంది కదా. రోగాన్ని బలహీనతను తెచ్చిపెట్టిన అపవాదిని యేసు నామంలో బంధించాలా, కానీ నువ్వు నాకు ఈ సర్ది పోతుందో పోదో, ఈ రోగం పోతుందో పోదో, ఆ విధంగా అనుమానాలతో భయం పెట్టుకొని ఉన్నప్పుడు అధికారం మన లోపల ఏం పని చేస్తుంది? దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అధికారం గలవానిలాగా మనం మాట్లాడాలని మన ప్రభువు, మనల్ని నియమించిన ప్రభువు కోరుతూ ఉన్నాడు. దేవుడు మనల్ని ఎందుకు నియమించిండట? మనం బహుగా ఫలించాలని, మనం ఫలంలో ఫలభరితంగా నిలిచి ఉండాలని. అంతేకాదు మరి రోగములను, దయ్యములను వెళ్ళగొట్టే అధికారం గలవారిగా ఉండాలని, మరి సువార్తను అధికారం గలవారిగా ప్రకటించాలని, ఆ విధంగా ప్రభువు మనల్ని ఎన్నుకొని నియమించి మనల్ని మరి ప్రభువు కోరుకుంటే, మనము ప్రభువు కోరుకున్న విధంగా ఉండకుండా మనం ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా, అంటే నిజంగా దేవుని మాటకు లోబడనందుకే ఈ భయము, ఈ ఆందోళన, ఈ కలవరం అంతా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనం యథార్థంగా దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకొని ప్రభువు అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నట్లయితే ఏనుగెక్కినంత బలం ఉంటుంది మనిషికి. నువ్వు 1 గంట ప్రార్థన చేసుకొని నీ ప్రార్థన ప్రభు దగ్గర చేరింది అనే ధైర్యం ఉంటే నీకు చాలా ధైర్యం వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అనుమానపూర్వకంగా అనుమానాలతో మనం ఉండడం ద్వారా మరి దేవుని యొక్క వాక్కును మనం నెరవేర్చలేము. దేవుడు ఇచ్చిన అధికారాన్ని మనము వాడుకోలేము. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలమైన మనము అధికారం గలవానిలాగా రోగాల మీద, మరి సాతాను మీద మనం జయం పొంది ప్రభు కొరకు జీవించాలని ప్రభు మన నుండి కోరుతున్నాడు. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధిలో మరి స్థిరంగాను ధైర్యంగాను ఉండాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. కనుక ధైర్యంగా, స్థిరంగా, ఫలభరితంగా ఉండడానికి దేవుడు తన కృప మెండుగా మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా. నాయన, మేము ఫలించాలని, ఫలభరితంగా ఉండాలని, ఫలము యందు నిలిచి ఉండాలని మీరు కోరుతూ ఉన్నారు. అంతేకాదు ప్రభా, అధికారం గలవారిలాగా మేము ఉండాలని మమ్మల్ని నియమించారు ప్రభు. దయ్యంలో వెలగొట్టే అధికారాన్ని మీ శిష్యులకు మీరు ఇచ్చారు ప్రభా. అంతేకాదు నాయన, అధికారం గలవానిలాగా బోధించడానికి ప్రభా మీరు మమ్మల్ని ఏర్పరచుకొని నియమించారు. కనుక మీరు మమ్మల్ని నియమించిన విధానంలో జ్ఞాపకం చేసుకొని నిర్భరంగా, ధైర్యంగా నా ప్రభువు నాతో ఉన్నాడు అని ఆ విధంగా జీవించగలిగే కృపనివ్వండి ప్రభా. యేసయ్య మినిస్ట్రీస్లో వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి ఆయన. జూమ్ లింక్ ద్వారా అనేక మంది వాక్యం వింటుండగా వాక్యం విన్న ప్రతి బిడ్డను బలపరచండి, ధైర్యపరచండి, ఆదరించండి, ఆరోగ్యం ఇవ్వండి. ప్రభువానికి స్తోత్రం. కష్టకాలం మంది ఆశ్రయమైన వాడవు నీవే ప్రభా. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. వ్యవసాయ మినిస్ట్రీస్ని దీవించమని, ఇందులో జాయిన్ అవుతున్న ప్రతి బిడ్డను, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి మీ కొరకు బలమైన సాక్షులుగాను, అధికారం గలవారిగాను నిలబడి మీ సువార్తను ప్రకటించడానికి సహాయం చేయమని, ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను కన్న తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము, సహవాసము, ఆదరణ, కాపుదల ఆయన సన్నిధిలో చదవించిన బిడ్డలకు సమాధానము ఎల్లప్పుడూ కలుగును గాక. ఆమేన్. నేను వాగ్దానము చెప్పలేదండి. ఆ వాగ్దానం చెప్పలేదనే తలంపు రాగానే మరి అయ్యో నేను వాగ్దానం చెప్పలేదు కదా అని ఫీలింగ్ నా లోపల వచ్చింది.
30వ కీర్తన 12వ వచనం. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రం నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. దేవునికి స్తోత్రం. మన గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రం ధరింపజేసే దేవుడు, మూడు బారిన జీవితాలను చిగురింపజేసి ఫలభరితంగా మార్చే దేవుడు, అధికారం గలవారిగా ప్రకటించడానికి, మన నోరు తెరవబడడానికి దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ఈరోజు మనం యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనము, ఆ విధంగా మరి లూకా సువార్త 3వ అధ్యాయము 2 వాక్యాలు ధ్యానించుకున్నామండి. లూకా సువార్త కాదండి, మార్కు సువార్త 3:15. అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించాను. 3:15. అవునమ్మా. మార్కు 3:15. ఈ 2 వాక్య భాగాలు ధ్యానించుకున్నామండి. ఒకటేమో యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం, ఇంకొక వాక్య భాగము మార్కు సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. అధికారం గలవారంగా, దయ్యాలను వెళ్ళగొట్టే శక్తి గలవారంగా, సువార్తను ప్రకటించే ధైర్యం కలిగిన వారంగా, ప్రభు కొరకు ఫలించే బిడ్డలంగా, ఫలమందు నిలిచే బిడ్డలంగా జీవించాలని ప్రభు మన నుండి కోరుతూ ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి నడిపించును గాక. ఆమేన్.